ముంబై బాంబు పేలుళ్లలో దోషే కాదు, శిక్ష పడ్డటువంటి నేరస్తుడు, నిందితుడుగా నేరస్తుడు శిక్ష పడ్డటువంటి మున్నా అలియాస్ మహమ్మద్ అలీ ఖాన్ ముంబై బాంబు పేలుళ్ల కేసులో వీడు నిర్ధారణ అయ్యాడు, శిక్ష అనుభవిస్తున్నాడు. 1993 మార్చి 12న ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 257 మంది మరణించినటువంటి కేసులో వీడు తప్పు చేశాడని నిర్ధారించినటువంటి కోర్టు శిక్ష విధించింది. జీవిత ఖైదు, మరణశిక్ష అయితే దాన్ని జీవిత ఖైదుకు మార్చారు. సెంట్రల్ జైల్లో, ఎక్కడ కొల్లాపూర్ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. తాజాగా అక్కడ వీడు తోటి ఖైదీల చేతిలో హత్యకు గురయ్యాడు. మామూలుగా చనిపోయిన వాళ్ళని వీడు లాంటి పదాలు వాడకూడదు, అయితే ఉగ్రవాది, వందలాది మంది ప్రాణాలు తీసినటువంటి వాడు కాబట్టి ఈ పదం వాడాల్సి వస్తుంది. అక్కడ బాత్రూమ్ దగ్గర స్నానం చేస్తున్నప్పుడు ఇతర ఖైదీలతో మున్నాకి వాగ్వివాదం చెలరేగింది. దీంతో కొందరు ఖైదీలు అతన్ని రాడ్డుతో తల మీద కొట్టడంతో చనిపోయారన్నటువంటి పోలీసులు చెప్తున్నారు. వాస్తవంగా బాత్రూమ్ దగ్గర రాడ్లు అవి జైళ్ళ దగ్గర ఉండనియరు. మరి రాడ్లు ఎట్లా వచ్చినాయి, ఎలా కొట్టుకున్నారు ఏంటనేది తెలియదు. ఓవరాల్గా చూస్తే అతను హతమార్చబడ్డాడు. ఈ కేసుని ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.